అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు వివిధ స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీ జరిపారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టూ టౌన్ పిఎస్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీపీ రాజశేఖర్ రాజులు మాట్లాడారు. ఆరోగ్యానికి హాని చేసే మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. చేయి కలిపి ఈ డ్రగ్స్ ని దూరంగా ఉండాలని ప్రజలు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకనంటే మన మిర్యాలగూడలోనే ఎక్కువ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు దీని వైపు చూస్తున్నారు, మిర్యాలగూడ వైపు చూస్తున్నారు. యువతని ఎక్కువ దీన్ని లాగేసేసి వాళ్ళకి ఏదో ఆ క్షణంలో అనుభూతిని చూపించేసేసి ఇబ్బంది పెడుతున్నారు. రాబోయే రోజుల్లో దీని భారం మన మీదే కాదు, మన కుటుంబం మీద పడుతుంది, మన వ్యవస్థ మీద కూడా పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి దీన్ని మనందరం ఎక్కడ ఏ ఇంటిమేషన్ ఉన్నా కానీ తక్షణమే డిఎస్పీ గారికి కానీ అధికారులకు ఎవరికైనా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ క్షణంలోనే దీని మీద చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి మన డ్రగ్స్ని మన మిర్యాలగూడలో లేదు ఆ పేరు మనం తుడిపేసే విధంగా మనందరం కలిసిమెలిసి పనిచేయాలని యువత రాబోయే రోజుల్లో మీది ఇది మన మిర్యాలగూడ, నేను నా మిర్యాలగూడ అనే భాగంలో తీసుకుని కూడా ఈ డ్రగ్స్ని నిర్మూలించాలని ప్రతి ఒక్కటి యువత చేతుల్లోనే ఉంది. అది తీసుకున్న ఆ క్షణం తప్ప ఇక దేనికి పనికిరాదు తప్పది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీద నమ్మకం ఉంచి మన మిర్యాలగూడలో కంపల్సరీగా నో డ్రగ్స్ ఎవరున్నా కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా విత్ సెకండ్స్లో వచ్చి దాన్ని ఎత్తుకొని పోయి వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి